క్యాన్వాస్ ఫోల్డింగ్ సైడ్ మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ కార్నర్ నుంచి మనం క్రాస్గా 7 ఇంచెస్ డీప్ పెట్టుకుంటున్నాను. మీడియంగా ఉన్న వాళ్ళందరికీ 7 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి కింద వైపున. ఆ లైన్ ఈ లైన్ డ్రా చేసుకొని బాక్స్ షేప్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ బయటకు పెట్టుకోవాలి, ఎందుకంటే మనం కట్ వర్క్స్ ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు పైనుంచి 1 ఇంచ్ వదిలేయాలి. పైనుంచి వదిలేసి కట్ వర్క్ స్కేల్తో ఆ మార్క్ దగ్గర నుంచి చిన్న స్కాలప్ డ్రా చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్. ఇప్పుడు జస్ట్ 1 ఇంచ్ విడ్త్లో ఒక రౌండ్ డ్రా చేసుకొని షేప్ ఇచ్చుకోవాలి. జస్ట్ లీఫ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ట్రెండీ డిజైన్స్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఎక్స్ట్రా ఇలా మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసేసుకోవడమే. ఈ క్యాన్వాస్ని మనం ఫ్యాబ్రిక్ వేసుకొని ఐరన్ చేసుకోవాలి. షైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్ పెట్టి ఐరన్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకోవాలి షేప్ని, లోపలిది మాత్రమే. ఇప్పుడు మనము డ్రెస్కి ఎలా జాయిన్ చేస్తున్నామో చూడండి. సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి కదలకుండా, లూజ్ స్టిచ్. సేమ్ డిజైన్ పైనే మనము స్టిచ్ వేసుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఈ సెంటర్లోకి వచ్చినప్పుడు మనము నిడిల్ని దాని లోపల దించి మనము మళ్ళీ ఫ్యాబ్రిక్ టర్న్ చేసుకోవాలి. సేమ్ డిజైన్ పైన అవుట్లైన్గా మనం స్టిచ్ చేసి వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనము నెక్ కట్ చేసేసుకోవాలండి. ఇలా చేస్తే నెక్ నీట్ ఫినిషింగ్తో బాగుంటుంది. చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి టర్న్ చేసి టాప్ స్టిచ్ వేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.